హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాన్న విత్ మేము వచ్చేసాము భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి. ఫస్ట్ అయితే గుట్టకి వెళ్ళాము, అక్కడ నుంచి స్వర్ణగిరికి, ఆ నుంచి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే ఫుల్ పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. అంత క్రౌడ్ ఉందన్నమాట. ఈరోజు సండే కావడంతో చాలా భక్తులతో రద్దీ అయితే కనిపిస్తుంది. మీరు ఏదో అర్థం చేసుకోవచ్చు. భక్తుల కోరికలు తీర్చే శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం భువనగిరి ప్రధాన రహదారిపై ఉంటుంది. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిశారని భక్తుల నమ్మకం. భువనగిరిలోని ఈ రేణుక ఎల్లమ్మ ఆలయం భక్తుల విశ్వాసాల ప్రకారం కోరికలు తీర్చే శ్రీ మహిమాన్వితమైన క్షేత్రంగా నిలిచింది. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క చిత్రపటాలు అండ్ భక్తుల యొక్క రద్దీ అయితే చాలా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సాధారణంగా ఆలయం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంటుంది. అయితే ప్రత్యేక పూజ సమయంలో సమయానుసారంగా మారవచ్చు. ఇక్కడంతా కూడా మీరు చూసుకున్నట్లయితే కూడా మార్నింగ్ అయితే టెంపుల్ ఓపెన్ ఉంటుంది కాబట్టి భక్తుల యొక్క రద్దీ మార్నింగ్ నుంచే ఉంటుంది. భక్తులు తమ కోరికల నెరవేర్పు కోసం అంటే మొక్కులు తరచుగా ఈ ఆలయానికి సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహం, పిల్లలు, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కంటిన్యూషన్ అనేది ఈ టెంపుల్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చేసి అమ్మ అని పిలిచిన చాలు తన పిల్లల్ని చల్లగా చూసుకుని కల్పవల్లిగా పేరుగాంచింది. అలాగే ఇంకా మొత్తానికి మేము కూడా మా అమ్మ టెంకాయ అయితే కొట్టేసింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకైతే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి అయితే మీరు ఒక లైన్ చూసుకోవచ్చు. నార్మల్గానే ఉంది, మూవ్ ఆన్ అయిపోతుంటుంది అనమాట. ఇక్కడంతా కూడా మీరు గమనించుకున్నట్లయితే అమ్మవారికి ఇంకా కళ్ళు సాక, నీళ్ళతో సాక ఇంకా నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇంకా అంత సరౌండింగ్ టెంపుల్. ఇది సమ్మర్ కానీ భక్తుల యొక్క రద్దీ అయితే చాలానే ఉంది. ఎవ్వరు కూడా అసలు వెనుకకు జరగట్లేదు అటు ఇటు అన్నట్టుగా. ఎంత వేడి ఉన్నా సరే అమ్మవారి దర్శనం అయితే దర్శించుకున్నాక వెళ్తాం అన్నట్టుగా కంటిన్యూషన్ లైన్లో అయితే ఉన్నారు. మీరు చూసుకోవచ్చు అమ్మవారిది టెంపుల్. ఇదంతా కూడా చాలా చిన్న కొద్దిపాటి స్థలం, బట్ మీరు ఇదంతా కూడా చూసుకోవచ్చు. క్యూ అయితే చాలా ఉంది. మొత్తానికైతే మేము ముందే అయితే దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఇంకా అమ్మవారి ఇటు పక్కన రైట్ సైడ్ అనమాట ఇదంతా కూడా. ఇంకా కాసేపు అయితే ఇంకా మేము దర్శనం చేసుకొని అలా కూర్చొని ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అమ్మవారి ఆశీస్సుల కృప నాతో పాటు మీకు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే ఇంకా బయటకు అయితే వెళ్దాము. వేడి అయితే చాలా చెప్పలేనంత వేడి ఉంది. చూసారా ఇంకా ఈ వీడియోలో ఎంత లైన్ అయితే అంత లైన్ కట్టిస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా టెంపుల్ లోపట అండి. ఇంకా నేను ఈ లోపట ఇదంతా కాకుండా ఇంకా నేను బయట సైడ్ కూడా చూపిస్తాను. మా పాప అయితే ఫుల్ ఈ వేడి తాకిడికి అయితే అలసిపోయి అయితే పడుకుంది. అసలు దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం కానీ మా పాప అయితే అసలు ఇవ్వలేదు. అసలు చాలామంది పిల్లలు ఎలా సత్తేస్తారు. సోకులక్క మా చెల్లి మీకు అందరికీ హాయ్ చెప్తుంది. చలో ఇంకా మనం బయటకు వెళ్దాం. ఇదంతా కూడా అవుట్ సైడ్ అనమాట. ఇదంతా చూడండి ఎంత వేడి ఉందో. అయినా సరే స్టిల్ భక్తులు అయితే కంటిన్యూషన్ ఉన్నారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.